ఏపీ అసెంబ్లీ వద్దకు వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి వచ్చారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల సునీత పెట్టిన కేసును హైదరాబాద్ నుంచి కడపకు బదిలీ చేశారు. 2 రోజుల క్రితం కడప ఎస్పీని ఆమె కలిశారు. తాజాగా అసెంబ్లీకి రావడంతో ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, చంద్రబాబుతో సునీత భేటీ ముగిసిందా? అసలు దేనికి కలుస్తారు? ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే వైఎస్ వివేక కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి ఈరోజు చంద్రబాబుని కలవడం జరిగింది. ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య సీఎం చంద్రబాబుతో ఆమె చర్చ అయితే నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో అక్రమంగా తన మీద, తన భర్త మీద, అదేవిధంగా తనకి ఉన్నటువంటి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా అక్రమంగా కూడా పోలీస్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా కొంతమంది అయితే మాత్రం ఈ కేసుల చుట్టూ కూడా న్యాయస్థానం చుట్టూ కూడా తిరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు కోరేందుకు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ 2019 మార్చి 14వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన నాటి నుంచి కూడా అసలు ఎవరు చేశారు ఏంటి అనే దాని మీద మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. కొంతమందిని అయితే పట్టుకున్నారు, పాత్రదారులను అయితే పట్టుకున్నారు. కానీ దీనికి సంబంధించి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ సూత్రధారులను మాత్రం ఇంతమటికి కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని అదుపులో తీసుకోవాలి, వాళ్ళ మీద అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఆమె అయితే మాత్రం అప్పుడున్నటువంటి ఏపీ పోలీస్ మీద తనకు నమ్మకం లేదని చెప్పి తెలంగాణలో ఆమె అయితే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం. ఆ తర్వాత ఆమె మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఆమెకు సంబంధించి ఆమె భర్త మీద, అదేవిధంగా కూడా ఆమెకు ఉన్నటువంటి ఫాలోవర్స్ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఆ విధంగా పోలీసులు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో నెలకొంది. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఈ సీఎం చంద్రబాబు నాయుడు ఒకసారి వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా కూడా ఎవరైతే ఈ హత్యకి ప్రధాన సూత్రధారిని భావిస్తున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ బెయిల్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది వైఎస్ సునీతారెడ్డి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే తన మీద తనకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలంతో పెట్టేటువంటి కేసులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలంతో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలి, తమకు సహకరించాలని కోరేందుకు ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడిని కలుస్తున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపు భేటీ అయిపోతుంది. తర్వాత మాట్లాడుతుందేమో చూడాలి. ఆ తర్వాతనే అసలు విషయం ఏమిటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.